నమస్తే. నిన్న సనత్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బేగంపేటలోని ఒక ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు అక్కడ సత్యాగ్రహ దీక్ష చేశారు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఏ పార్టీకి నాయకులైనా సరే ఆ వరద ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా భయపడతారు. బికాస్ ఎంత ఎవరి తప్పునా సరే అధికారంలో ఉన్న పార్టీ నాయకులపైనే ప్రజలందరూ విమర్శించిన పరిస్థితి. అలాంటిది నిన్న సనత్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బేగంపేటలో ఒక దగ్గరికి వెళ్ళి సుమారుగా 6 నుంచి 7 గంటలు అక్కడనే సత్యాగ్రహ దీక్ష చేసి అక్కడ నాలాలు ఎందుకు నిండినాయి అని చెప్పేసి అన్ని దీనిపైన కూడా కొన్ని విశ్లేషించే ప్రయత్నం చేశారు. అండ్ అలాగే ఆ ఉన్న ప్రాబ్లం కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనకు సోషల్ మీడియాలో చాలా వరకు మనం వీడియోస్ చూసినాం. మాట్లాడదాం మనతో పాటు కోటా నీలిమ గారు ఉన్నారు, ఎవరైతే నిన్న సత్యాగ్రహ దీక్ష చేశారో వారే ప్రస్తుతం మనతో పాటు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం. ఏంటి మేడం నిన్న సత్యాగ్రహ దీక్ష చేయాలనే థాట్ ఎందుకు వచ్చింది? బికాస్ వర్షం పడ్డప్పుడు మాక్సిమం అధికార పార్టీలు ఎవరు కూడా వెళ్ళాలి ప్రజలకు. అలాంటిది మీరు వెళ్ళి అక్కడ సత్యాగ్రహ, ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నారు, గవర్నమెంట్ నుండి కూడా సత్యాగ్రహ దీక్ష చేశారు. చాలా మంది ప్రశ్నలు వేశారు సోషల్ మీడియా కానీ అదర్వైజ్ ఆల్సో. ఇది ఎందుకు అవసరం అయింది అంటే ఎన్నో ఏళ్లగా 30-40 ఏళ్లగా ఒక అలవాటులాగా అయిపోయింది జిహెచ్ఎంసీ, ఎస్పెషల్లీ మిడిల్ అండ్ లోవర్ లెవెల్ ఆఫీసర్స్, అంటే ఆఫీసర్స్ కూడా వాళ్ళకంటే కింద వాళ్ళు. అక్కడ అలవాటు ఏంటి అంటే ఎంత ప్రజల్లో కష్టాలు ఉన్నా అరే ఇది మామూలు, మనం ఏం చేయగలం, మన దగ్గర సిబ్బంది లేదు, మన దగ్గర టైం లేదు, ఎమర్జెన్సీ అందరూ అడుగుతున్నారు. ఆ ధోరణిని మార్చడం చాలా కష్టంగా ఉంది. పైన ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది, జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కూడా బాగానే పనిచేస్తారు, అలాగే డిపార్ట్మెంట్స్ వారిగా అందరూ ఆఫీసర్స్, టాప్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ బాగా పనిచేస్తారు, మంచి ఆఫీసర్స్ మంచి డిపార్ట్మెంట్స్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. కానీ మీరు లోవర్ లెవెల్ వాళ్ళని చూస్తే కనుక ప్రజలకి మ్యాక్సిమం కంప్లైంట్స్ వాళ్ళ మీదే. నాలా సాఫ్ చేయమంటే వాళ్ళు రారు, డ్రైనేజ్ కనెక్ట్ చేయమంటే సగం చేసి వెళ్ళిపోతారు, డ్రైనేజ్ క్లీన్ చేసి ఆ మట్టి అంతా అక్కడ పక్కన పోసి వెళ్ళిపోయి వారం రోజుల తర్వాత వస్తారు. ఇలాంటివి అంటే చెట్లు కట్ చేయడం దగ్గర చిన్న ఇష్యూలు అని మీకు వినే వాళ్ళకి అనిపించవచ్చు, ఇవి చాలా చిన్న ఇష్యూలు ఏంటి మాట్లాడుతున్నారని. కానీ అక్కడ స్థానికులు ఉన్న వాళ్ళని అడిగితే అవి చాలా పెద్ద విషయాలు. అవి ఎంత పెద్ద విషయాలంటే ఇప్పుడు వరదలు వస్తున్నప్పుడు మనం చూస్తున్నాం, ఏ ఒక చిన్న డ్రైనేజ్ కానీ ఏ ఒక నాలా కానీ దాన్ని తప్పుగా కట్టినా లేదా దాని మీద నిర్లక్ష్యం అయినా ఇప్పుడు కనిపిస్తుంది మనకు ఆ వరదల మూలంగా దాని ఇంపాక్ట్. కాబట్టి ఇవి చిన్న విషయాలు, మిగతా వాళ్ళకి కావచ్చు, అక్కడ స్థానికులకి నాకు అవి చిన్న విషయాలు కాదు. మరి ఇలాంటి చాలా విషయాలు ఉన్న బ్రాహ్మణవాడి ఏరియా మన బేగంపేట్ డివిజన్లో సనత్ నగర్లో ఉంటే ఎన్నో నెలలుగా మేము లెటర్స్ రాసి ఫోన్లు చేసి వెళ్ళి చెప్పి వాళ్ళని ఇన్స్పెక్షన్కి రమ్మని అట్లీస్ట్ ఒక 12 టైమ్స్ మేము చెప్పడం జరిగింది. వాళ్ళైనా మేము ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తాం చెయ్యం, నేను వెళ్ళినప్పుడల్లా మేము చేస్తామని చెప్పి ఆ తర్వాత మళ్ళీ కనిపించకుండా అలా ఆ ప్రజల పాపం చాలా కష్టంగా ఉంటే చూడలేక. ఇంకోటి ఏంటంటే వరదలు వస్తున్న వర్షాలు ఉన్న పరిస్థితుల్లో చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండగా అప్పుడు మేము డిసైడ్ చేసింది ఏంటంటే నేను ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి పీస్ఫుల్గా శాంతియుతంగా కూర్చుని పని అయ్యేదాకా అక్కడి నుంచి లేవనం డిసైడ్ చేశాను. దీన్ని వీళ్ళు అందరూ సత్యాగ్రహ దీక్ష అంటున్నారు. సరే, సత్యాగ్రహ దీక్ష మంచిదే, అది ఒక గాంధీయన్ ఐడియా. కాకుండా మన కాన్స్టిట్యూషన్ కూడా మనకి ఆ ఫ్రీడమ్ ఇస్తుంది. ఆర్టికల్ 19లోకి మనం పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయొచ్చు. ఇది ఈ రకంగా ప్రొటెస్ట్ కాదు. మేము ఏమన్నదంటే మేము అక్కడే కూర్చుంటాం ఈ పని అయ్యేదాకా. మరి మన కుటుంబంలో ఏదైనా అయితే, మన ఇళ్లలో ఏమైనా అయితే మనం ఏం చేస్తాం, అక్కడే ఉంటాం కదా, పని అయ్యేదాకా పని చూసుకుని వస్తాం. అదే చేశాను. సనత్ నగర్ అంటే మా కుటుంబం, బేగంపేట అంటే మా కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ అయ్యేదాకా అక్కడే కూర్చున్నాం. ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. టౌన్ ప్లానింగ్ ప్రాబ్లం ఒకటి ఉండే, అది సాల్వ్ అయింది. అలాగే వాటర్ వర్క్స్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉంది, చాలా ఇలాంటి 4-5 విషయాలు అన్నీ సాల్వ్ చేసి 6 గంటలు పట్టింది. అది కూడా ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, దాంట్లో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అంత సమయం పట్టాల్సిందే. కానీ మేమందరం ఓపికగా కూర్చొని దానికి ధన్యవాదములు మా కాడర్కి, మా లీడర్స్కి, అలాగే స్థానికులకి. 100 కంటే ఎక్కువ మంది వచ్చి మాతో అందరు కూర్చున్నారు. ఆల్మోస్ట్ 6 గంటల సేపు, 12 నుంచి 6 దాకా మధ్యాహ్నం సాయంకాలం. అందరం కూర్చొని ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓన్లీ బ్రాహ్మణవాడికైనా ఇంకా అక్కడనే బేగంపేట మీరు చెప్పిన ఆ ఏరియాతో కాదు, దాని పక్కన ఏరియా కూడా చాలా ఏరియాలో కూడా ఈ విధంగా నాలా ప్రాబ్లమ్స్ అక్కడ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. కుకట్పల్లిలో ఉన్నాయి, అటువైపు అక్కడ ఎటువైపు అయితే మనకి బిల్కుల్ బార్డర్లో వస్తుందో, అలాగే రామ్ గోపాల్పేటలో ఉన్నాయి. ఎక్కడైతే లో లైంగ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే ముందర చెరువులు ఉండేవో, లేకపోతే ముందర కూడా వరద అక్కడ వచ్చేదో, అక్కడ ఉన్న ఇళ్లలో ఈరోజు కూడా ఆ ప్రాబ్లం ఉంది. అందుకని నాలాలు కట్టాం కదా. నాలాలు ఎందుకు కట్టాము? లో లైంగ్ ఏరియాస్లో ఆ వచ్చే వరద నీరు దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఆ నాలాలు సరిగ్గా ఉండాలి. ఇప్పుడు 10 ఏళ్లుగా కేటీ రామారావు ఇన్ఛార్జ్గా ఉండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి లక్షల కోట్ల రూపాయలు నాలాని డెవలప్ చేయడానికి ఈ స్కీమ్ పెట్టి, మంచి పేరు పెట్టి, అందరినీ మభ్యపెట్టి
ఈ రోజున మీరు ఏ ఏరియాకి వెళ్ళినా సరే 10 ఏళ్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది కానీ 10 ఏళ్ల పని కనిపించదు. నేను ప్రత్యేకంగా సనత్ నగర్ గురించి ఎందుకంటానంటే ఇక్కడ ఇంచు నాకు తెలుసు. నేను నడవని చోటు లేదు, నేను వెళ్ళి కూర్చొని బస్తీ లేదు. ప్రతి చోట మీకు నిర్లక్ష్యం కనిపించేది ఏంటి? ఈరోజు నిర్లక్ష్యం కాదు, 10 ఏళ్ల నిర్లక్ష్యం. మరి అక్కడ ఇల్లు కడుతున్నప్పుడు వచ్చి ఇంతమంది బస్తీల్లో అక్కడ నివసిస్తున్నప్పుడు మీరు అక్కడ పని చేయలేదా? 10 ఏళ్ళగా కనిపించలేదా? ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ అప్పుడు ఉన్న ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి. మరి 2 సార్లు మంత్రి అయ్యి ఉండి హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టి ఉండి ఎందుకు సనత్ నగర్నే డెవలప్ చేయలేదు? బయట అందరికీ కనిపించే డెవలప్మెంట్ కాదు. ఎక్కడైతే గరీబోడు ఉంటాడో బస్తీల్లో, ఎక్కడైతే మధ్యతరగతి వాళ్ళు ఉంటారో అక్కడ ఈరోజు కూడా ఒక మధ్యతరగతి అంటే వర్కింగ్ పర్సన్ ఎవరన్నా ఏ ఆఫీస్లోనో పనిచేసే మీలాంటి స్మార్ట్ అబ్బాయిలు వాళ్ళు పొద్దునే లేచి తయారై పూజ చేసుకుని బయటకు వచ్చిన వెంటనే బురద నీళ్ళలో కాలు పెట్టాలి. ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే ముందర వాళ్ళ ఇంట్లో ఉన్న గలీలోనే వాళ్ళ బట్టలు పాడైపోతాయి, వాళ్ళ బైక్లు పాడైపోతాయి. ఏందమ్మా ఇవి సనత్ నగర్ హైదరాబాద్ నడిబొడ్డులో ఏదైతే మీరు ఎప్పుడు అంటుంటారో మేము హైదరాబాద్ ఇంత డెవలప్ చేస్తాను, ఒకసారి రండి మా గలీకి మేము చెప్తాం. నా రిక్వెస్ట్, నా ఇన్విటేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా నా రిక్వెస్ట్, నా ఇన్విటేషన్, నా ఛాలెంజ్ కూడా. మీకు దమ్ముంటే భయం లేకపోతే ప్రజలతో మాతో రండి, గలీ తిప్పుతాం. మిమ్మల్ని మీరు ఆన్సర్ చేయండి, 10 ఏళ్లలో మీరు ఎందుకు డెవలప్ చేయలేదు? అది కాకుండా ఎక్కడైతే నాలాలు ఉండాలో అక్కడ బిల్డర్స్కి పర్మిషన్స్ ఇచ్చి దాని మీద బిల్డింగ్స్లు కట్టించేసి దాంట్లో నుంచి వసూలీలు ఎవరు చేశారో కూడా మీ ముందరే ప్రజలు చెప్తారో ఎవరు చేశారో. రండి మాతో బీఆర్ఎస్ వాళ్ళకి, మా రిక్వెస్ట్, మా ఛాలెంజ్. సో కాంగ్రెస్ పార్టీ హైడ్రా తీసుకొచ్చింది, నాలాలు, చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా కాపాడడానికి కోసం అని చెప్పేసి. సో అలాంటిది హైడ్రా ఉండగా కోటా నీలిమ గారు వెళ్ళి అక్కడ కూర్చొని చేయించుకోవాల్సిన అవసరం ఏంది వచ్చింది? కొన్ని హైడ్రా పరిధిలో వస్తాయి, కొన్ని రావు. నిన్న హైదరాబాద్ కూడా ఉన్నారు అక్కడ. హైదరాబాద్ చాలా హెల్ప్ చేశారు మాకు, మాకే కాదు ఎంతో మంది ప్రజలు మీకు చెప్తుంటారు. హైడ్రా మూలంగానే ఎన్నో దిగువ ప్రాంతాలు ఎక్కడైతే వరదలు వస్తాయో అక్కడ నీళ్లు నిండకుండా ఎన్నో లక్షల రూపాయల ప్రాపర్టీ, ఇళ్ళు సేవ్ చేసింది ఈ రోజున హైడ్రా. కాబట్టి ఎందుకు చేయాల్సి వచ్చిందని కాదు, నాకు ఇది చేస్తే నా బాధ్యత ఇది. చేయకపోతే బాధగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షం వస్తుంది, మనం ఇక్కడ కూర్చున్నాం, నాకు ఇదే మా ఏరియాలో ఎక్కడ వరదలు వచ్చి ఉంటాయో ఏ రకంగా బాధగా ఉంటుంది. ఈ రోజున రాత్రి వాళ్ళు వంట వండుకోలేరు, పిల్లలకి ఏం పెట్టలేరు, మేమే డిన్నర్ ఏమైనా వాళ్ళ కోసం అరేంజ్ చేద్దామని అది ప్లానింగ్ చేయబోతున్నాం. కాబట్టి నాకైతే ఈ పని, ఇలాంటి పని నచ్చుతుంది. ఎవరికి ఎగెన్స్ట్గా ఏ రకమైన ప్రొటెస్ట్ కాదు, కానీ ఖచ్చితంగా మేము అక్కడ ఉంటే కనుక లోవర్ లెవెల్ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్కి, పని చేసే వాళ్ళకి, వాళ్ళ రిప్రజెంటేటివ్స్కి వాళ్ళకి గనక స్పందన వచ్చి వాళ్ళు పని చేయగలిగితే మేము ఖచ్చితంగా ఇక్కడ కూర్చునే బదులు అక్కడ బస్తీలో కూర్చుంటే వాళ్ళ పని అవుతే మంచిది కదా. సో ఇదే మీరు హైడ్రాకి థ్యాంక్ యూ కూడా చెప్తాను నేను హెల్ప్ చేసినందుకు. సో అట్ ద సేమ్ టైం నిన్ననే హైడ్రా ఒక ప్లేస్లో కూర్చున్నప్పుడు చాలా మంది తిడతా ఉన్నారు, హైడ్రాకి వ్యతిరేకిస్తున్నారు. దాంతోపాటు హైడ్రాని తిట్టడం కాకుండా సో కంప్లీట్ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని తిడుతున్నారు. సేమ్ చెప్తారు మేడం దీనిపైన? నాకైతే అలాంటివి ఏమి వినపడలేదు. మేము కూడా చాలా ఏరియాస్లో తిరుగుతుంటాం, ఎంతో వందలాది మంది, నిన్న కూడా ఎంతో మందిని కలిసాం. ప్రతిసారి పూజల పునస్కారాల టైంలో ఎక్కువ కలుస్తుంటాం. ఇప్పుడు నవరాత్రి మొదలైంది, వందల మందిని కలుస్తాం. ఎవరు కంప్లైంట్ చేయట్లేదు. ఖచ్చితంగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు గవర్నమెంట్ పని ఎప్పుడు ఖతం అవుతుంది, అది ఎప్పుడు అవుతూనే ఉండాలి. ఒక 10 మంచి పనులు చేస్తే ఇంకో 10 మంచి పనుల కోసం ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఏ పని ఓవర్ అవ్వదు, ఇట్స్ నెవర్ ఓవర్. అలా అని మీరు చూడాల్సింది ఏంటంటే ప్రతిపక్షం ఏం చేస్తుంది, మేము చేసిన ప్రతి పనిని వాళ్ళు దాంట్లో ఏదో ఒక లోటు చూపించి, లేకపోతే ఇలా కాకపోతే అలా ఏదో ఒక సాకు పెట్టి దాన్ని తక్కువ చేయడానికి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో దాని గురించి అవగాహన కరెక్ట్గా రాదు. ఇప్పుడు హైడ్రా గురించే మీరు చూడండి, ఆ క్రిటిసిజం మొత్తం అంతా అయింది, కానీ నిజంగా ఈ రోజున ప్రజల్ని కాపాడుతుంది హైడ్రా. మరి ఆ ప్రతిపక్షానికి అర్థం కావాలి, మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజలు అంత సీరియస్గా తీసుకుంటున్నారు. ఒకటి ఏంటంటే ప్రజలు అంత సీరియస్గా తీసుకోకూడదు బీఆర్ఎస్ని ఈ రోజున, కానీ సరే తీసుకుంటున్నారే అనుకోండి, మీరు అటన్నప్పుడు తూచి కరెక్ట్గా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు ఈరోజు నేను కూడా ఏదైనా అనొచ్చు కదా, కానీ నేను అంటలేదు, ఆలోచించి అంటున్నాను. ఎందుకంటే నా బాధ్యత. ప్రజలు వింటున్నారు, మీ ఎంతోమంది థౌజండ్స్ ల్యాక్స్లో ఉన్న ఆడియన్స్ వింటున్నారు. మరి వాళ్ళకి కరెక్ట్ ఇంప్రెషన్ నేను కూడా అనొచ్చు కదా, బీఆర్ఎస్ని బీజేపీని 4 మాటలు ఛాన్స్ వచ్చింది కదా, కెమెరా ఉంది కదా అని. అలా కాదు, మీరు ఒక బాధ్యత గల ప్రజల్లో ఉన్న ఒక నేత కాబట్టి ప్రజల ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి. ఈరోజు ఎలా సాల్వ్ చేసామో మాట్లాడండి, ఎలా సాల్వ్ చేయబోతున్నామో మాట్లాడండి.
అది మా పని, అది మేము నేర్చుకున్నది, అది మా ట్రైనింగ్. సో ఫైనల్గా మేడం ఒక క్వశ్చన్, బికాజ్ నిన్న మీరు వెళ్ళారు బేగంపేటకి వెళ్ళారు అండ్ ప్రజల మధ్యలో అంటే ఎప్పుడు కూడా ఉంటున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. సో నిన్న వెళ్ళింది చాలా స్పెషల్, అంటే సత్యాగ్రహ దీక్ష చేశారు. సో ఇది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళారా, లేకుంటే రెగ్యులర్గా ప్రజలతో ఉండాలి అనే కాన్సెప్ట్తో వెళ్ళారా, అంటే ఏం చెప్తారు? మీరు మా రికార్డ్ చూడొచ్చు. ఇప్పుడు క్రితం 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా మేము చేస్తున్నది ఎప్పటి నుంచో ఇక్కడ ఇలాగే పనిచేస్తున్నాం. ఇప్పుడు కొంచెం ఈ వరదల మూలంగా ఖచ్చితంగా ఈ సత్యాగ్రహ కానీ ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా జూబ్లీ హిల్స్ మీద ఎప్పుడు ఫోకస్ ఉంటుంది. అది మన హైదరాబాద్లో చాలా ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి. రెండోది ఏంటంటే మాకు లక్కీగా అక్కడ మంచి మంచి లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి అక్కడ గ్రౌండ్ మీద మంచి హోల్డ్ ఉంది. వాళ్ళు చాలా పని చేస్తున్నారు అక్కడ. ఎలక్షన్స్లో మీరు చూడబోతున్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. దానికోసం మేమందరం కూడా ప్రయత్నం చేయబోతున్నాం. ఎవరు కాంగ్రెస్ క్యాండిడేట్ అయినా సరే ఈసారి ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ జెండా వేయబోతోంది. మేమందరం దానికోసం సిద్ధంగా ఉన్నాం, ప్రిపేర్ చేస్తున్నాం, హెల్ప్ చేస్తున్నాం. సో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా మీకు జూబ్లీ హిల్స్ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుందా, లేకుంటే అక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది? నేను ఇందాక వినే ఉంటారు మీరు, ప్రతి వాళ్ళు టికెట్లు అడిగితే మరి వాళ్ళ కోసం సైన్యం ఉంటుంది, కావాలి కదా గెలవడానికి. సో మేము సైనికులం, ఎవరికి టికెట్ ఇస్తారో మేము సైనికులం, సామాన్య కార్యకర్తలం. ఖచ్చితంగా ఫైట్ చేసి కాంగ్రెస్ని గెలిచేటట్టు చూస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం.